ఈ వీడియో కింద కామెంట్స్ భూమా, మౌనిక అలాగే మంచు మనోజ్ వీళ్ళిద్దరూ కూడా చూసేలాగా చేస్తా. ఇది నా ప్రామిస్. మీరు సజెస్ట్ చేయండి భూమా, మౌనిక ఎటెళ్తే బాగుంటుంది, ఏ పార్టీకెళ్తే బాగుంటుంది. వైసీపీలోకి వెళ్ళు, టీడీపీలోకి వెళ్ళి రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆమె వచ్చి మిమ్మల్ని సలహా అడిగితే మంచు మనోజ్ గాని, ఆమె గాని ఇద్దరు వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ మిమ్మల్ని సలహా అడిగితే ఏం సలహా ఇస్తారు భూమా, మౌనికకి? వైసీపీలోకి వెళ్ళు, టీడీపీలోకి వెళ్ళి రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ రకమైనటువంటి న్యూస్ బయటకు వస్తుంది అనేది ఊహించడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఒక పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు సడన్గా వేరే పార్టీకి వెళ్ళిపోయి అందరికీ షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీ పాలిటిక్స్లో ఇలాంటి ఒక సంచలన పరిణామం తెర మీదకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమ రాజకీయాల్లో ఒక వెలిగినటువంటి భూమా కుటుంబం నుంచి ఒక మరొక వారసురాలు ఎన్నికల బరిలోకి రాబోతోంది అంటున్నారు. ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ భార్య అయినటువంటి భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్వయంగా ప్రకటన చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. భూమా కుటుంబానికి ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కారణంగా ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ ఈ మధ్య తన పుట్టినరోజు సందర్భంగా ఐక్య ధైర్య సేన అనేటువంటి సమితి అనేటువంటి పేరుతో ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడమే తమ యొక్క ముఖ్య ఉద్దేశము అని కూడా ఆయన చాలా క్లియర్గా స్పష్టం చేసిన పరిస్థితుంది. అయితే ఇదే సమయంలో మీడియా సమావేశాల్లో మాట్లాడినటువంటి మనోజ్ తన భార్య భూమా మౌనిక రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ ఒక భారీ ప్రకటన అయితే చేశారు. తాము ఇప్పటికే పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమేనని, రాబోయే ఎన్నికల్లో మౌనిక ఖచ్చితంగా పోటీ చేస్తారు అనేటువంటి క్లారిటీ కూడా ఆమె ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అనేటువంటి అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా రాజకీయ పరిణామాలు అబ్జర్వ్ చేస్తే భూమా మౌనిక యొక్క రాజకీయ ఎంట్రీ ప్రకటన రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళడం అనేది మనం చూసాం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వంటి దిగ్గజ నేతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రలు పోషించిన పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా కూడా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరని చెప్తారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈమెకి అక్క అవుతారు. మంచి కుటుంబానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే భూమా కుటుంబానికి ఆ కుటుంబంతో మాత్రం సన్నిహిత సంబంధాలు అట్లాగే ఉన్నాయంటున్నారు. మంచి ఫ్యామిలీకి జగన్ బంధువు కూడా అవుతారు. సో ఈ సమీకరణాల నేపథ్యంలో భూమా మౌనిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు అనేటువంటి ప్రచారం చాలా స్ట్రాంగ్గా జోరందుకుంది. ఎంతవరకు కరెక్టో తెలీదు. ఆమె వైసీపీ ఆఫీస్కి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలేరు. ఎందుకంటే అధికార పార్టీలో చేరే ఛాన్సెస్, జనసేనలో చేరే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఎందుకంటే భూమా కుటుంబం ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్గా ఉండడం వల్ల మౌనిక నిజంగానే వైసీపీలోకి వస్తారా అనేటువంటి సందిగ్ధత కూడా క్లియర్ కట్గా కనిపిస్తోంది. కానీ మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఈ మాటల వల్ల ఆమె ఖచ్చితంగా వైసీపీ వైపు వస్తుందా? రాజకీయాల్లోకి అయితే 100% వస్తున్నారు. అయితే జగన్ సమక్షంలో పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది కూడా ఒక డిస్కషన్గా మారింది.